ఇప్పుడు ఎవరన్నా బావి తవ్వారు అనుకోండి, లేకపోతే ఒక బోరు తవ్వారు అనుకోండి, మొట్టమొదటిసారి నీళ్లు రాగానే తాగి చూసి, రే ఇది మంచి నీళ్లు బావిరా, రే ఇది ఉప్పు నీళ్లు బావిరా, ఇది ఉప్పు నీళ్లు బోర్రా అంటారు. మొదటిసారి నీళ్లు తాగంగానే రుచి ఏది ఉంటుందో ఆ బావికి గాని లేకపోతే ఆ బోరుకి గాని ఆ పేరు పెట్టేస్తారు. ఎందుకనంటే రెండు రకాలైనటువంటి నీళ్లు ఇవ్వదు. అదే విధంగా నీ జీవితం ఉన్నదే ఒకే రకమైనటువంటి అవుట్పుట్ ఇవ్వాలి. ఒకే రకమైనటువంటి అవుట్పుట్. నువ్వు దేవుని బిడ్డవైతే నీ జీవితం ఎప్పుడు కూడా దైవికమైనటువంటి అవుట్పుట్ ఇవ్వాలి. నువ్వు సాతాను బిడ్డవైతే సాతాను అవుట్పుట్టే ఉంటది. ఒకసారి ఒకటి ఉంటే కనుక ఎవరైనా సరే అసహ్యంగా ఆలోచిస్తూ ఉంటారు. చర్చిలో కూర్చొని నువ్వు అద్భుతమైనటువంటి పాటలు బయట పాడేసి బయటికి వెళ్ళి దరిద్రమైనటువంటి మాటలు అంటే కనుక ఏమన్నా భావం ఉంటుందా? ఇట్ గివ్స్ ఎ వెరీ బ్యాడ్ థింగ్. బయట బాహుబలి అని లోనకొచ్చి ఇంకా వేరే బలి అని అంటే కనుక అది వేరే అర్థం. ఇట్ డజంట్ మేక్ సెన్స్. నువ్వు దేవుని బిడ్డవైతే కనుక యు నీడ్ టు హ్యావ్ ఓన్లీ వన్ కాన్సెప్ట్.